మేము చెప్పింది నిజమని మీరు స్వయంగా చూసి నిర్ధారించుకోవచ్చు. ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరినీ భయపెట్టించి చివరికి 658 రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కూడా బయటకు వచ్చింది. ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తారు 300 రూపాయలకు అని చెప్పింది చంద్రబాబు గారే కదా. ఎందుకు పిలుస్తూ అదే సంస్థ నుంచి 658 రూపాయలు ఎట్లవుతుంది? నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తిరుమల లడ్డూ వివాదం 2024 జూలైలో ప్రారంభమై అనేక మలుపులు తిరిగి ప్రస్తుతానికి తీసుకున్న మలుపు ఏంటంటే 10 లక్షల కిలోల నేతి కాంట్రాక్టును ఇందా తీసుకో అంటూ మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీకి కట్టబెట్టారు. గొడవ వచ్చిన 2024 జూలై నెలలో కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్న నేతి ధరలు కిలోకి 320 రూపాయల నుంచి 411 మధ్య ఉండగా ప్రస్తుతం నందిని 470 రూపాయలకు ఇస్తుండగా ఇందాపూర్కు మాత్రం 658 రూపాయలకు టెండర్ ఇచ్చేశారు. కిలోకు అమాంతం దాదాపు 200 రేటు ఎక్కువ పెట్టి కొనడానికి జస్టిఫికేషన్ ఏంటో టీటీడీ చెప్పలేదు. అమ్మడానికి జస్టిఫికేషన్ ఏంటో ఇందాపూరు చెప్పలేదు. ఇప్పటి వరకు సప్లై అవుతూ వచ్చిన నేతికై వాడే పాల కంటే ఈ నేతికై వాడే పాలు గొప్పవా? ప్రాసెస్ గొప్పదా? లేకపోతే ఎస్ వాల్యూల వంటి సాంకేతిక ప్రమాణాలు ఎక్కువ చూపిస్తుందా? రేటు పెంచారు కాబట్టి క్వాలిటీ పెరుగుతుంది అనుకుంటే మరి మొత్తం డిమాండు 60 నుంచి 65 లక్షల కిలోల్లో 658 రేటుకి కొనేది 10 లక్షల టన్నులు మాత్రమే. తక్కిన సప్లయర్ల నుంచి 470 దరిదాపుల్లోనే కొంటున్నారు కాబట్టి కొంత క్వాలిటీ నెయ్యి, కొంత క్వాలిటీ లేని నెయ్యి కలిపేసి లడ్డూలు తయారు చేస్తున్నారా వంటి అనుమానాల గురించి మాట్లాడుకుందాం. ఇక ఇందాపూర్ గురించి చెప్పాలంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ హెరిటేజ్ కంపెనీది అనుకోవడం పొరపాటు. దశరథ్ మానే అనే ఆయన 2001లో పెట్టారు. వాళ్ళు హెరిటేజ్ వాళ్లకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనుకోవాలి. హెరిటేజ్కి ఇందాపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే. అంత మాత్రం చేత అది హెరిటేజ్ సంస్థకు చెందింది అయిపోదు. ఇద్దరి మధ్య వ్యాపార బంధం ఉంది అని మాత్రమే అనగలం. ఇందాపూర్ పేరు బయటకు రావడంతో తన వెబ్సైట్లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా పేర్కొన్న హెరిటేజ్ దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చడం చేత ఏదో దాచాలన్న ప్రయత్నం జరుగుతోంది అని అందరికీ తెలిసినట్లయిపోయింది. భువనేశ్వరి గారు చేసిన వీడియోలో హెరిటేజ్ ఘనత గురించి చెప్పారు తప్ప ఇందాపూర్తో ఉన్న కనెక్షన్ గురించి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. విధానాలను చూడండి, మా నాణ్యత ప్రమాణాలను చూడండి, మా రైతులతో మేము ఎలా పని చేస్తామో మీరు చూడండి. మేము చెప్పింది నిజమని మీరు స్వయంగా చూసి నిర్ధారించుకోవచ్చు. దీనికోసం మేము మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. ఇదే హెరిటేజ్ వాగ్దానం. ఇందాపూర్ 2015లో అనగా బాబు ఫస్ట్ టర్మ్లో 278 రూపాయలకు టెండర్కు అప్లై చేసి పొందింది. 2016 మార్చిలో నేతి నాణ్యత తన ల్యాబ్ పరీక్షల్లో నిలవలేదని టీటీడీ అనర్హత వేటు వేసింది. హెరిటేజ్తో సంబంధం ఉన్నా టీటీడీ తిరస్కరించిందనేది హర్షదాయకమనుకుంటే ఆ హర్షం తాత్కాలికమే అయింది. 3 నెలల్లోనే ఇందాపూర్కి మళ్లీ అర్హత కల్పించింది. 2016 అక్టోబర్లో 340కి అంటే గతంలో కంటే 62 రూపాయలు ఎక్కువ రేటుకి సప్లై చేస్తానంటూ బిడ్డింగ్లో పాల్గొంది. టెండరు దక్కిందో లేదో తెలియరాలేదు. 2018 అక్టోబర్లో మాత్రం 321 రూపాయలకి సప్లై చేస్తానంటూ టెండర్ దక్కించుకుంది. 2016 ఏప్రిల్లో 340 అంది కాబట్టి 30 నెలల తర్వాత సహజంగా రేటు పెరగాలి. కానీ 19 రూపాయలు తక్కువకే ఇస్తానంది. ప్రస్తుతం ధరను బట్టే నాణ్యత ఉంటుందనే వాదన నడుస్తోంది కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియటం లేదు. 2019లో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. ఇందాపూరు డైరీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ 2019-24 మధ్య 6 సార్లు టెండర్లు వేసింది కానీ తక్కిన వారితో పోటీ పడలేకపోయింది. 2024లో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2025 డిసెంబర్లో మళ్ళీ 658 రూపాయలకి టెండర్ దక్కించుకుంది. ఇది ఎలా దక్కింది అనే దానిపై స్పష్టత రావడం లేదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఫిబ్రవరి ప్రెస్ మీట్ లో చెప్పింది ఇది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కూడా బయటకు వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకపోతే ఇంకా అట్లాంటి కల్తీ లడ్డూలు ఇంకా జరుగుతూనే ఉండేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక రకంగా స్లో పాయిజన్. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే 62% నేతిని సప్లై చేసే సామర్థ్యం ఉన్న నందినిని 10 లక్షల కిలోల నేతిని చేయలేనని వదులుకోవడమేంటి? పైగా తను అప్పటిదాకా సప్లై చేసింది 470 రూపాయలకు.
ఈ 10 లక్షల కిలోల ఆర్డర్కేమో 658 రూపాయలు రేట్ ఇస్తున్నారు. కిలోకు 188 రూపాయలు రేట్ ఎక్కువ వస్తూ ఉంటే వదులుకోవడం వింతగా లేదు. ఇంతకీ ఈ 10 లక్షల కిలోల టెండర్కు నందిని ఎంత కోట్ చేసిందో తెలియలేదు. అయితే నందిని తనంతట తాను వదులుకునేట్లు చేశారా? నాయుడు గారి స్టేట్మెంట్లు తప్ప నందిని నుంచి ఏ వివరణ రాలేదు. అసలు ఇందాపూర్ బిడ్లో పాల్గొనలేదని, నందిని తమ వల్ల కాదనడంతో L2గా చేర్చారని ఒక వార్తొచ్చింది. అదే నిజమైతే ఇందాపూర్ను మాత్రమే ఎందుకు పిలవాలి? మళ్లీ టెండర్లు పిలిచి తక్కిన 6 కంపెనీలకు ఛాన్స్ ఇవ్వాలి కదా. జగన్ చూపించిన స్లైడ్లలో ఒకటి 1,61,225 నాటి రిజల్యూషన్ 591. దాని ప్రకారం 2025 డిసెంబర్లో L1 ఇందాపూరు 658 రూపాయలు, L2 మదర్ డైరీ 709 రూపాయలు, L3 నందిని 750 రూపాయలు కోట్ చేశాయి. L1 కాబట్టి ఇందాపూర్కి టెండర్ దక్కింది. వైసీపీ హయాంలో సప్లై చేసిన వారందరూ సవ్యమైన వారు కాదు అని చెప్పడానికి నందిని అయితే ఉత్తమం అని టీడీపీ వారు ప్రచారం చేశారు. చివరకు అటూ ఇటూ తిప్పి వారికంటే 188 రూపాయలు ఎక్కువగా ఇందాపూర్కు 10 లక్షల కిలోల టెండర్ కట్టబెట్టారు. ఆవుకు దూడను చూపించి పాలొచ్చేటట్లు చేసి తర్వాత దాన్ని తప్పించేసి పాలు పిండుకుంటాడు గొల్లవాడు. ఇక్కడ నందినిని దూడలా వాడుకున్నారా అనే అనుమానం వస్తోంది. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇంతకు ముందంత 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి 300 రూపాయలకు గిన్నె దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరికి 658 రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను. ఎందుకంటే కొత్తగా సప్లయర్గా చేరి ప్రప్రథమంగా 30 కోట్ల రూపాయల టెండర్ దక్కించుకున్న సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర టీడీపీ నాయకుడు అని అందరికీ తెలుసు. ఆయన అస్మదీయుడు. ఆయనకు వైష్ణవి డైరీతో లింకులున్నాయి. ఇప్పుడు గేట్లకు రంగులేసి సాక్ష్యాలు చెరిపేస్తున్నారని సాక్షి ఫోటోలతో సహా హోరెత్తిస్తోంది. వారెలా ఖండిస్తారో చూడాలి. చూడబోతే పాల డైరీలన్నీ ఒకే క్షీర సముద్రంలో కలుస్తున్నట్లున్నాయి. ఇక ఇందాపూర్ చెప్పిన 685 రూపాయల రేటు ఎంతవరకు రీజనబుల్ అనేది కొద్దిగా చూద్దాం. ఇందాపూర్కి రోజుకి 1,00,000 కిలోల నేతిని తయారు చేసే సామర్థ్యం ఉంది. ఆవు నేతిని సోనై, డ్రెమరీ అనే 2 బ్రాండ్ల కింద అమ్ముతోంది. కిలో డబ్బా రేట్లు చూడడం కంటే 15 కిలోల డబ్బా మార్కెట్ రేటు చూస్తే రేటు గురించి ఒక ఐడియా వస్తుంది. అది 8,950 రూపాయల నుంచి 9,100 రూపాయల వరకు ఉంది. అనగా కిలో 600 రూపాయలు అనుకోవచ్చు. అమూల్ది కూడా అదే రేట్లో దొరుకుతోంది. టీటీడీకి 1,00,000 కిలోలు సప్లై చేస్తారు కాబట్టి మార్కెటింగ్ ఖర్చులు అవి ఉండవు కాబట్టి దానికంటే తక్కువ రేటుకి ఇవ్వాలి. కానీ 58 రూపాయలు ఎక్కువ రేటుకి ఇస్తున్నారు ఎందుకు? మార్కెట్లో అమ్మేదానికంటే వీరికి ఇచ్చేది ఎక్కువ నాణ్యమైనదా? ఏ విధంగా అనేది ఇందాపూర్ కానీ టీటీడీ కానీ వివరించలేదు. మార్కెట్లో ఇందాపూర్తో రేటులో పోటీ పడే అమూల్కు నాణ్యత విషయంలో కూడా మంచి పేరుంది. దేశంలో లీడింగ్ డైరీ సంస్థది. గతంలో అయితే సుమారుగా 400 రూపాయలకు ఇవ్వమంటే అది ఇవ్వలేకపోవచ్చు, కానీ 600 రూపాయల రేట్ అంటే ముందుకొచ్చేదేమో. కానీ దానికి అవకాశం లేకుండా చేసింది టీటీడీ. గతంలో సుబ్బారెడ్డి హయాంలో 2019-2023 సమయంలో 20 లక్షల కిలోలు సప్లై చేసేందుకు ఉత్తర భారత డైరీలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా జాతీయ డైరీలకు తిరుమల నుంచి దూరం విషయంలో లిమిట్స్ పెట్టలేదు. 10 లక్షల కిలోలు సప్లై చేసేందుకు వీలుగా ప్రాంతీయ డైరీలకు 1,500 కిలోమీటర్ల వ్యాసార్థం పరిమితి, 5 లక్షల కిలోలు సప్లై చేసేందుకు వీలుగా స్థానిక డైరీలు రాష్ట్ర సరిహద్దుల్లో ఉండాలని రూల్ పెట్టారు. ప్రస్తుత టీటీడీ 1,500 నుంచి 800 కిలోమీటర్ల వ్యాసార్థానికి పరిమితిని తగ్గించి వేసిందని కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తే టీటీడీ నుంచి ఖండన రాలేదు. చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2015లో మరోసారి 278 రూపాయలకు సరఫరా చేసింది. అంతే కూడా కాకుండా 2016లో ఈ ఇందాపూర్ సంస్థ
ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. టీటీడీకి నెయ్యిని సరఫరా చేయటం కోసమని పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర దాగి ఉన్నది అనేటువంటి అనుమానాలకు తావు తీసింది కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సంస్థ 278 రూపాయలకి సరఫరా చేసింది కదా చంద్రబాబు గారి సమయంలో. అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు 300 రూపాయలకు అని చెప్పింది చంద్రబాబు గారే కదా. అప్పుడు ఆ సంస్థే, హెరిటేజ్ ఉత్పత్తి సంస్థే సరఫరా చేసింది కదా. అది తప్పుడు నెయ్యి అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తుంది కదా. ఒకవేళ ఈ రోజున 658 రూపాయలకు పెంచి టెండర్లు సంపాదించుకున్నది అంటే ఇంకా ఎంత అత్యధిక లాభాల కోసమని ప్రయత్నాలు జరిగినాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చు కదా. ఎందుకు పెరుగుతుంది? అదే సంస్థ నుంచి 658 రూపాయలు ఎట్లవుతుంది? మొత్తానికి చూస్తే ఈ మొత్తం లడ్డూ వివాదం లక్ష్యం నేతి ధర కిలోకు దాదాపుగా 200 రూపాయలు పెంచడానికే అనిపించినా ఆశ్చర్యం లేదు. 2018 ఆగస్టులో బాబు హయాంలోనే లడ్డూ వాడకానికి 278 రూపాయలు పెట్టి కొని నేతి నాణ్యత బాగా లేదని చెప్పి పరాగ్ దొడ్లా కంపెనీల నుంచి కాస్త మంచి నెయ్యి 380 రూపాయల చొప్పున కొని పూయించారని కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఆ విండో డ్రెస్సింగ్ కంటే మొత్తంగా మంచి నెయ్యితో చేస్తే మరీ మంచిది. ఎటొచ్చి నాణ్యతా ప్రమాణాలు మెయింటైన్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఉండాలి. ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చే ల్యాబ్ 2024 డిసెంబర్ కల్లా వచ్చేస్తుందని అప్పుడు శ్యామలరావు అన్నారు. మరి ఇప్పుడు మార్చిలో ప్రారంభించబోయేది దానికి అడిషనల్గా కట్టిందా? నేతి ధర పెరిగినంత మాత్రాన క్వాలిటీ ఆటోమేటిక్గా పెరగదు కదా. దానిలో కొంతైనా ల్యాబ్ స్థాయి పెంచడంపై వెచ్చిస్తే మంచిది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.